ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తులారాశి వాళ్ళ గురించి మాట్లాడదాము. ధనపరంగా ఇబ్బందులు ఉన్నాయి, ఎంత సంపాదించినా నిలవట్లేదు గురుగారు, డబ్బుకు బాగా ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకి మంచి పరిహారం తెలియజేయండి. అలాగే జాతకంతో సంబంధం లేకుండా ఒక పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా చెప్పండి, అక్కడికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుంది అనుకుంటే ఒక మంచి ఆలయం కూడా సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా అండి. తులారాశి అనగానే మనకేమవుద్దంటే కనుక, తులారాశి అంటే భుజస్పందాలని, అంటే మన భుజాలు ఉంటాయి కదా, ఈ భుజస్పందాలు, ఎదుటి వారికి భుజస్పందాలు అంటే భుజాలు మనకు బాగున్నాయి అనుకో, చేతులకు బలం ఉంటుంది. చేతులు బలం ఉన్నాయి అంటే మనం పని చేయగలుగుతాం. కాబట్టి ఎదుటి వారికి భుజాల్లాగా ఉండేటువంటి రాశి తులారాశి. అంటే ఎవరికైనా సరే ఇట్టే బలం, సహాయం, గుణం, లక్షణం ఇవన్నీ కూడా వస్తాయి, గుర్తొస్తాయి అనమాట. ఎలాంటి సాయం అంటే, తింటూ ఎవరైనా పెట్టగలుగుతారా? అది తులారాశి వాళ్ళ లక్షణం. తినేది కూడా ఇచ్చేస్తారు, అంత గొప్ప లక్షణం ఉంటుంది వారికి. మరి వారు ఎన్నో రకాల వనరులు, అవకాశాలు వారికి వస్తూ ఉంటాయి. కానీ వారు ఏది కూడా ఆశించకుండా ఇట్టే సహాయం చేసే రాశి అంటే, వచ్చిన వాళ్ళకి కాదు లేదు అనుకుంటే చేసేటువంటి రాశి అంటే ఖచ్చితంగా తులారాశి అని చెప్పవచ్చు. అక్కజల్లుగా కావచ్చు, అన్నదమ్ములుగా కావచ్చు, తల్లిదండ్రులుగా కావచ్చు, కోరిన వారికి, అడిగిన వారికి, కాదన్న వారికి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి, ఫ్రెండ్స్తో కూడినటువంటి ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా సాయం చేస్తారు. ఫ్రెండ్కి కూడా సాయం చేస్తారు. అంత గొప్ప లక్ష్యం ఎవరుకుంటానండి? ఒక్క తులారాశి వాళ్ళకి మాత్రమే. వీరికి ఉన్న జాబులు, వనరులు, అవకాశాలు, వ్యాపారాలు, సంస్థలు, ఆస్తులు అన్ని కూడా దారదత్తం చేస్తారు. అంత గొప్ప వాళ్ళు, ధర్మదాతలు. అలాంటి తులారాశి వాళ్ళకి మరి ఆర్థిక సంక్షోభం ఎందుకు రాదంటే ఖచ్చితంగా వస్తుంది. ఆర్థిక సంక్షోభం కాదు, ఆర్థిక ఇబ్బందులే కాదు, ఎన్నో రకాల బాధపడుతూ ఉంటారు. ఆర్థికంగా వాళ్ళు ఎదగాలండి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటే చాలా మంది బాగుంటారు, చాలా మంది బాగుపడతారు, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. అలాంటి తులారాశి వారు బాగుండాలంటే వారు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏమిటంటే కనుక, శివాలయంలో పంచామృత అభిషేకం, చాలా గొప్ప విశేషవంతమైనటువంటి అభిషేకం వారికి. గురువారం రోజున సాయిబాబా గారి గుడిలో, సాయిబాబా గారి ఆలయంలో ఊబిలో కొబ్బరికాయ వేయడం, ఈ రెండు పరిహారాలండి వారికి. నవధాన్యాలతో నవగ్రహాలకు అభిషేకం, నవధాన్యాల అభిషేకం, శివాలయంలో పంచామృత అభిషేకం, ఏకాదశి ఉపవాసం, ఫాస్టింగ్ అనమాట. ఏకాదశి రోజున ఫాస్టింగ్. ఈ 4 కూడా వీరు సింపుల్ గా పాటించాలి, బ్రహ్మచర్యం పాటించుకుండాలి ఏకాదశి రోజున. ఇవి చేస్తే వీరికి ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం రాదు. సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా వీరికి సూక్ష్మమైనటువంటి మాట. ఎప్పుడైనా ఒకసారికి శుక్రుడికి జపం, అది కూడా స్ఫటికమాలతో జపం చేయాలి. ఓం నమో శుక్రీశ్వరాయ నమో నమః, ఓం నమో శుక్రీశ్వరాయ నమో నమః. ఈ యొక్క బీజ మంత్రాన్ని చేసుకుంటూ 1600 సార్లు ప్రతి నిత్యం కూడా పారాయణం చేసుకోవచ్చు 41 రోజున. ఇది శ్వాసంలో ఒకసారి చేసుకుంటారు, జపమాల, స్ఫటికమాలతో. ఇవి వారి పరిహారాలు. ఇవి చేసుకున్నా కూడా దోషాలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎదగలేకపోతున్నాం, గుర్తింపు లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, ఎన్నో రకాల నాలెడ్జ్ ఉంటుంది వీరికి. ఒక పని చేస్తూ ఒక దాంట్లో నిమిడం అయిపోరు, ఎన్నో రకాల నాలెడ్జ్ ఉంటుంది. వీరు సపోజ్ కలెక్టర్ అనుకోండి, ఎమ్మెల్యే ఎలా చేయాలి, మంత్రి ఎలా ఉండాలి కూడా చెప్పగలుగుతారు. హోటల్లో ఇడ్లీ వేయాలి చెప్తాడు. అంటే అంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలను ఒకేలా గౌరవిస్తుంటారు. గర్వం ఉండదు, తత్వం ఉండదు, ఆలోచన విధానం రాంగ్ ఉండదు. మంచి లక్షణాలు కూడినటువంటి రాశి ఉందంటే, మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆ పురుషులు కానీ ఉన్నారు అంటే కనుక ఒక్క తులారాశి వాళ్ళు సొంతమే అవుతుంది. మరి అలాంటి వాళ్ళకి ఈ పరిహార నిమిత్తం కూడా అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నా ఆలయం అనుకున్నాం కదా గురుగారు, మరి ఎలాంటి ఆలయానికి వెళ్తే వీళ్ళ ఫేట్ అనేది చేంజ్ అవుతుంది అనుకోవచ్చు. కానీ గురువుకి ఏంటని ఆలోచిస్తున్నాను. అనుకున్న తర్వాత దర్శనం చేసుకుని వస్తారు, మరి గురువుకి ఏమి ఇస్తారు? దర్శనం చేసుకున్న తర్వాత బాగుపడతారు. మరి బాగుపడిన వాళ్ళ మన వంతుకి ఏంటంటే, తులారాశి వారు బాగుంటే 10 మందికి మంచి చేస్తారు. కాబట్టి మనం వారి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇది వాస్తవం. ఇక్కడ తులారాశి వారు చేసుకోవాల్సిన దర్శనం ఏంటంటే, మనకి ఏలూరు దగ్గర చిన్న తిరుపతి అని ఉంటుంది. మన ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో ఏలూరు ప్రాంతం ఉంటుంది. అక్కడ చిన్న తిరుపతి అని ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉంటారు. బాల వెంకటేశ్వర, పెద్ద వెంకటేశ్వర అని చెప్పి 2 ఉంటారు అక్కడ. అంటే అక్కడ 2 ఉంటాయి వెంకటేశ్వర విగ్రహాలు. వెంకటేశ్వర స్వామి 2 ఉంటాయి. బాల వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి బాలాజీ అని ఉంటుంది అక్కడ. చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది. అదే విగ్రహం పైన వెనకాల ఒక అతను ఉంటాడు, ఆయన పెద్ద విగ్రహం అనమాట.
అందుకని చిన్న తిరుపతి అనే పేరు అనమాట అది. అయితే మనకి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఇక్కడి నుంచి అయితే కనుక మనకి సత్తుపల్లి దాటిన తర్వాత తెలంగాణ సత్తుపల్లి రూట్ లోనే వెళ్తుంది అది. అక్కడ ఏలూరు పక్కన ఉంటుంది అది, చిన్న తిరుపతి అని ఉంటుంది. ఆ తిరుపతిలో దర్శన భాగ్యం చేసుకుంటే మనకి కాలసర్పదోషం నాగదోషమే కాదండి, పితృ దోషాలు అన్ని కూడా పోయేసి ఎవరైనా దూరమైన వాళ్ళు దగ్గర అవుతూ వీరికి ఆర్థిక సంక్షోభాన్ని మేలుకొల్పేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము. ఇక్కడ ఆలయము సందర్శించడంలో వీరి గొప్ప విశేషవంతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. అక్కడ బలి చేసుకునే దానికి బలిపేట కూడా ఒకటి ఉంటుంది అక్కడ, అంటే బలి ఇచ్చేదానికి. అక్కడ ఏం చేయాలంటే కనుక మనము బెల్లం లడ్డూలు కానీ పొంగలి కానీ అక్కడ పెట్టాలి. అక్కడ స్వామివారికి అటుకులు పాయసం ఉంటుంది. అక్కడ అటుకులు పాయసం చేసి స్వామివారికి చాలా ఇష్టపూరితమైనది ఉంటుంది అనమాట. అక్కడ అటుకు పాయసం పెట్టేసి అక్కడ ఒక రోజు నిద్ర చేయాలి. అవకాశం ఉంటే ఆ పరిసర ప్రాంగణంలో నిద్ర చేసే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. వారికి ఏదన్నా మనకి తెలియకుండా రోగాలు నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయి. అక్కడ దర్శనం భాగ్యం ఏంటంటే మన లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని లైక్ చేస్తాయి అనమాట, హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెట్ చేస్తుంది. కాబట్టి అక్కడ దర్శనం భాగ్యం చేసుకుంటే చాలా అదృష్టం అని చెప్పవచ్చు తులారాశి వారికి. మరొకటి ఉంది, శ్రీ కలియుగ దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు. అక్కడ దర్శన భాగ్యమే కాదు, ఒక్క సెకండ్ స్వామివారిని చూసినా చాలు, అక్కడ ఏ సేవలు పాల్గొన్నా చాలు, తిరుపతి అనే పేరు తెలుసుకున్నా చాలు, వీరికి మోక్షబాధ్యాయమే. ఇంకా ఈ యొక్క తులారాశి వారికి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం మోక్ష జన్మ ఇచ్చేదానికే కాదు, వీరి యొక్క కర్మలు ఇష్టాలు కోరికలు అన్ని కూడా పటాపంచలు చేసేస్తారు, అన్ని రకాలు కూడా ఇబ్బందులు తొలగిస్తారు. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా సరే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం వీరికి లభిస్తే ఆ సంవత్సరం మొత్తంలో ఉన్నటువంటి కర్మలు కోరికలే కాదండి, ఆ సంవత్సరం మొత్తం ఎలాంటి రోగాలు నొప్పులు చింతనలు చికాకులు వచ్చినా కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. కాబట్టి ఆ దర్శన భాగ్యం వీరికి ప్రాసిద్ధి. వీరికి జాతక ప్రకారంగా కూడా దర్శనం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా బాగుంటుంది. అది వీరికి స్ట్రెస్ నుంచి తీసుకొస్తుంది, మనకు కావాల్సిన పనులు కూడా తీసుకొస్తుంది. ఆ రెండు కూడా వీరికి ఆలయాలు చాలా ప్రాసిద్ధి. ఒకటి రాయలసీమలో ఉంది, ఒకటి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉంది. ఈ రెండు ఆలయాలు వీరికి చాలా ప్రసిద్ధి. ఇకపోతే ఈ ఆలయాలు దర్శనం అవుతుంది, కానీ నాకు ఇంకా ఏం కావట్లేదు, అసలు ఏదో జరుగుతుందంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, విదేశానికి వెళ్ళలేరు, వీరికి ఉన్న వనరులన్నీ లాగేస్తూ ఉంటారు, ఆస్తులు లాగేస్తారు, చివరికి ఆస్తులు కూడా అండి చుట్టాలని బొందులను వచ్చేసి వీరికి ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి ప్రతి ఒక్కటి లాగేస్తారు. ఇక వీరికి అష్టదిబ్బంది చేసేసి ఓ దగ్గర పడేస్తారండి, ఏ పని చేసినా ముందుకెళ్తారు. చివరికి చెప్పాలంటే భార్య బిడ్డలు భర్త కూడా వెళ్ళిపోతారు వంటని చేసేసి. ఇక వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. అలాంటి ఇప్పుడు కూడా వీరు ఎక్కువ బాధపడరు, నా కర్మ ఇంతని తట్టుకుంటూ ఇది చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బాగుండాలండి. వాళ్ళు బాగుండాలి అంటే చిన్నగా వారి మీద జాతకం పరిశీలన చేయాలి. జాతకంలో కూడా లోపాలు లేవు, పరిహారాలు చేసుకుంటే తగ్గిపోతుంది. గ్రహ దోషాలంటే పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం నిమిత్తం కూడా జాతకం బాగుందన్నప్పుడు ఖచ్చితంగా వారి పైన ఇది జరుగుతున్న అర్థం. ముందు పెట్టినా ఇప్పటిం చేసినా వశీకరణ చేసినా ఇవన్నీ కూడా ఇబ్బందిదాయకమైనది. వారొక్కటే కాదండి, వారితో పాటు బాగుండాలనుకుని వారందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మనం పెట్టలేనప్పుడు పెట్టే ఇల్లు చూపించాలంటారు. అలాంటి పెట్టే ఇంటిగా బాగాలేకపోతే కష్టమవుతుంది. ఆ పెట్టే ఇల్లే తులారాశి. మరి ఆ తులారాశి బాగుండాలి కదండి. మరి బాగుండాలంటే ఇన్ని రకాల పరిహారాలు చేసుకున్నా దర్శనాలు చేసుకున్నా అవ్వట్లేదంటే మాత్రం ఖచ్చితంగా చివరిలో సురేష్ గారి దర్శనం కావాల్సిందే. సురేష్ గారి దర్శనం చేసుకుంటే ప్రయోజనం ఏంటంటే ఖచ్చితంగా వారికి జరిగినటువంటి క్రియ లోపాలు అష్టదిబ్బందన హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ భాగముఖి లాంటివి ఇంకేదైనా కాళాజాది లాంటివి వారికి తెలిసి తెలియని క్రియలు ఏదన్నా ప్రపంచంలో ఎలాంటి చెడు క్రియలు జరిగినా ఆ క్రియలకు పరిష్కార మార్గం చివరిగా దొరికేది ఏంటంటే సురేష్ గారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆశించకుండా వారు బాగుంటే చాలు అనేటువంటి ధర్మగా చేసేటువంటి కర్త ఎవరు ఉన్నారంటే సురేష్ గారే. కాబట్టి ఎక్కడైనా సంప్రదిస్తే కనుక వారికి ఏం జరిగింది దానికి పరిష్కార మార్గం అయితే మాత్రం చూపించే విధంగా అయితే ఉంటుంది. ఆ విధంగా వారు బాగుపడేదానికైతే మాత్రం చివరిగా అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత అందరి గురువులు అయిన తర్వాత అన్ని దేవుళ్ళు దర్శనం అయిన తర్వాత సురేష్ గారి దగ్గరికి వస్తే అప్పుడు అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వారికి చేసే విధంగా అయితే మన దగ్గర ఉంటుంది. వారు బాగుపడేటువంటి విధంగా మన ప్రయత్నం మనం అయితే చేసేదానికి 100% మనం చేసిస్తాం. ఓవరాల్ గా తులారాశి వాళ్ళకి తన పరంగా బాగుండటానికి అలాగే వీళ్ళ జీవితం మారడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది మంచి విశ్లేషణ అందించేస్తాం. ధన్యవాదాలు.